నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన రూరల్ పోలీసులు. అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూరి. ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దటానికి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి సమావేశంను నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వెదులపల్లి బాధితుల పాఠశాల అభివృద్ధికి 16 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 3.15 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులకు 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందించామన్నారు. 12,880 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఆసుపత్రి అన్ని విభాగాలకు నిపుణులైన వైద్యులను నియమించామని, అదేవిధంగా 300 పడకలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సూర్యలంక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 97.52 లక్షలు మంజూరు చేశారని, 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. 11 ప్రాంతాలకు బస్సులు అడగటం జరిగింది, త్వరలో వేస్తామని చెప్పటం జరిగిందన్నారు. జిల్లాలో 1,50,000 టన్నులు ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఓపెన్తో పాటు 60 అన్నా క్యాంటీన్లు నూతనంగా ప్రారంభించబోతున్నామని అన్నారు. పంచాయతీ రోడ్లు వేశామని, డిఎస్సి విడుదల చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ రద్దు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 కోట్లు వెచ్చించి రోడ్డు మరమ్మతులు చేశామన్నారు. రైతుల వద్ద ధాన్యం సేకరించిన 48 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయటమే చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం 150 కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వైసీపీ రద్దు చేసిన 15 రకాల పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మంచి మంత్రివర్గం ఉందని, నిజాయితీకి నిలువెత్తిన కష్టపడే నాయకుడు చంద్రబాబు మనకు అండగా ఉన్నారన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఒక కార్యాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. దోమల బెడద నుండి రక్షించే వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. మెడికల్ కళాశాల పెట్టడమే కాదని, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మించడం జరుగుతుందన్నారు. బాపట్ల మెడికల్ కళాశాల 2వ ఫేజ్లో ఉందని, 3వ ఫేజ్లో ఉన్నదాన్ని 2వ ఫేజ్కి మార్చడం జరిగిందన్నారు. టీడీపీలో ప్రారంభించిన పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్వీర్యం చేశారని, వారిలాగా కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం వారు ప్రారంభించిన పథకాలను అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎం శివ, పట్టణ పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ జిట్టా ప్రమీలారాణి, మాజీ ఎంపీపీ మానం విజేత, పల్లం సరోజిని, మాజీ ఎంపీటీసీ భూషణ కుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 సంవత్సరం కాలం పూర్తయింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం, ప్రజలంటే గౌరవం, ఒక అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం కలిసి కట్టుగా ఈరోజు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో తెలుగుదేశం శ్రేణులు, భారతీయ జనతా పార్టీ సైనికులు, జన సైనికులు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, అలాగే కూటమి కార్యకర్తలందరికీ, ప్రజలకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజు ఎన్నో విషయాల్లో, గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్తా ఉంది. మీకు తెలుసు మన పెన్షన్ల పథకం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 4 సార్లుగా పెంచిన పెన్షన్ ప్రజా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు ఒకేసారి 1000 రూపాయలు పెంచటం, అది కూడా ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 10-11 గంటల లోపే 96% పెన్షన్లు అందజేయటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని చరిత్ర. అది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సాగుతా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సీఎం సహాయ నిధి నుంచి
బాపట్ల నియోజకవర్గంలో 254 లబ్ధిదారులకి 2,45,150,000 రూపాయలు వైద్య సదుపాయాలు నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. పార్టీలకి అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ నిధి నిష్పక్షపాతంగా అందిస్తున్నామని నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే దీపం పథకం కింద బాపట్ల నియోజకవర్గంలో 47,739 మందికి డిసెంబర్ 24 నుంచి మరలా డిసెంబర్ 25 వరకు మొత్తం 4,16,28,408 లబ్ధిదారుల ఖాతాల్లో 4,16,00,000 రూపాయలు 254 మందికి జమ చేయటం జరిగిందని మేము గర్వంగా ప్రకటిస్తున్నాం. అలా ఎన్నో కార్యక్రమాలు బాపట్ల నియోజకవర్గంలో చేశాం. పిట్టలవానిపాలెం మండలం పిట్టలవానిపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ రైతన్నలతో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి ట్రాక్టర్తో దుక్కి దున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. రామయ్యకి ఘనంగా పుష్పయాగ సహిత జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో స్వామివారికి జ్యేష్ఠమాస పౌర్ణమిని పురస్కరించుకొని 108 కలశాలతో వివిధ రకాల నదీ జలాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషంగా తులసీదళ సహిత పుష్పయాగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం గోపీచంద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేయటం వలన దేశంలో శాంతి నెలకొని గ్రామాలు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటాయని తెలియజేశారు. ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని ప్లాస్టిక్ వస్తువుల విక్రయదారుల నుండి ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించడం జరిగింది. 120 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంచినీళ్ల బాటిల్ సైతం స్టీల్ బాటిల్స్ వాడే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం జరిగిందని వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఆరోగ్యానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. వ్యాపారులకు పలుమార్లు చెప్పినప్పటికీ గూడెంలలో నిల్వ ఉంచి అక్కడి నుంచి వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రజలు సహకరించినప్పుడే పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని అన్నారు. బాపట్ల పట్టణంలో పర్యావరణాన్ని, శానిటేషన్ ప్రజలు కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ అనేది 2016 నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సిస్టమేటిక్గా ఫస్ట్ 50 మైక్రో కన్నా తక్కువ ఉన్నాయి బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్నాయి ఆల్ యూనిట్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి మన మున్సిపాలిటీకి అధికారాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి మీటింగ్లోనూ కలెక్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సార్ వాటర్ మీటింగ్లో వాటర్ బాటిల్స్ కూడా అవాయిడ్ చేసి ఖచ్చితంగా క్యాన్లో కానీ స్టీల్ గ్లాసెస్తో వాటర్ తాగమని. ఎందుకంటే మన బాపట్ల పట్టణాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూ అందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారి ఆదేశం కానీ గవర్నమెంట్ గారి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. మన పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరు అమ్ముతున్నారు, హోల్సేల్ మార్కెట్ వాళ్ళందరినీ పిల్లలు 6 months నుంచి వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కొంతమంది గోడౌన్స్ ఎక్కడో పెట్టుకొని మనకు ఇంకా ఈ రోజు కూడా ఎన్నిసార్లు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికి కూడా
మళ్ళీ వచ్చి ఈ గ్లాసెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం, కవర్స్ యూజ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి కావాల్సిన అన్ని ఆల్టర్నేటివ్ ఎందుకు అంటే మనకు సంచులు కానీ లేకపోతే కవర్స్ కానీ మన సిస్టమేటిక్గా రీయూజ్కి ఏ విధంగా ఉన్నాయో అవి మనకు క్లియర్గా అవైలబిలిటీలో ఉన్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకి ఎలా మ్యానుఫ్యాక్చర్ అందరికీ కూడా అడ్రస్లు ఇచ్చాము. హోల్సేల్ షాపులను కూడా తీసుకొచ్చాము. మొన్న 3 days బ్యాక్ నియర్లీ ఇదే విధంగా ఒక గోడౌన్లో ఇన్స్పెక్షన్ చేస్తే మనకు సరుకు దొరికింది. ఈరోజు కూడా మనకు ఓన్లీ గ్లాసెస్ ఇంత గ్లాసెస్ మనం బాపట్ల పట్టణాన్ని కానీ లేకపోతే మన సరౌండింగ్ మండల్స్లో కానీ ప్లాస్టిక్ అనేది నిషేధం చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వైలేషన్ చేసి చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కటి అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రజలంతా సహకారం చేసినప్పుడే మన ఆరోగ్యాలను కానీ పర్యావరణాన్ని కానీ కాపాడగలుగుతాము. కాబట్టి మన బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మా మున్సిపాలిటీ తరఫున మేము చేయగలుగుతున్నాము. కాబట్టి పబ్లిక్ అంతా కోఆపరేషన్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం, నెక్స్ట్ అమ్మే వాళ్ళను కూడా ఇవన్నీ అవాయిడ్ చేసి ఖచ్చితంగా ప్లాస్టిక్ బ్యాగుల బదులు మామూలుగా బట్ట సంచులు కానీ లేకపోతే ఈరోజు రీసైక్లబుల్ బ్యాగ్స్ కూడా వచ్చేసాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ మీరు ఏదైనా మార్కెట్కి పోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేసి మన బాపట్ల పట్టణాన్ని పర్యావరణాన్ని అదేవిధంగా శానిటేషన్ కాపాడతారని పబ్లిక్ అందరినీ కోరుతున్నాను. బాపట్ల పట్టణంలోని ఎస్పీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఆర్టీఓ వాహనాల తనిఖీ కేంద్రం వద్ద చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన సైడ్ కాలువల వలన ఇటువంటి దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. సైడ్ కాలువల్లోకి నీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం రోడ్డు మీద నిలబడిపోవటం జరుగుతుంది. వర్షపు నీరు నిలిచి మురికి నీళ్లుగా మారి దుర్వాసన వెదజల్లే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని వాహన యజమానులు కార్యాలయం వద్దకు వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ఇలాంటి సమస్యలపైన దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజలు, వాహన చోదకులు తదితరులు కోరుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు చెంచయ్య అన్నారు. రథం బజార్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం హామీలను నెరవేర్చలేదని అన్నారు. బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు ఎజ్రయ్య, ఏడుకొండల రెడ్డి, రాజా, వీరారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు యువజన విభాగం, విద్యార్థి విభాగం తరపున రేపు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా కూడా అలివి కాని హామీలు ఇచ్చి ఈ రోజుకి తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా అధ్యక్షుడు వారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు మేము బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రథం బజార్ నుంచి 6 నియోజకవర్గాల నుంచి 6 నియోజకవర్గ ఇన్ఛార్జీల సూచనల మేరకు కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేయడం అయింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా 2 మహిళా సైనికాధికారుల చేత చావుదెబ్బ కొట్టించిన ఘనత భారతదేశ ప్రధాని మోదీకి దక్కుతుందని మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో భారతదేశ అభివృద్ధి ఆపరేషన్ సింధూర్పై బీజేపీ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించడం సాహసోపేతమైన నిర్ణయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారతదేశ రక్షణ రంగానికి అవసరమైనటువంటి ఆయుధాలను స్వయంగా తయారు చేసుకునే స్థాయికి భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ద్వారా తీసుకెళ్లిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా సమయంలో పౌరుల ఆరోగ్య రక్షణ, స్వచ్ఛ భారత్, పేదలకు ఉచిత గ్యాస్ లాంటి అనేక మంచి కార్యక్రమాలు మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం కూడా అభినందనీయమన్నారు. భారతదేశానికి మంచి చేసే ప్రధానులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి భారతీయునికి ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, తాండ్ర సాంబశివరావును దుశ్శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది విన్నకోట సత్యప్రసాద్, బీజేపీ ప్రముఖులు బాబు నాగేంద్ర, లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, మహిళా నాయకులు, బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్వి కృష్ణారావు, సెక్రటరీ షేక్ మహనుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, మునిపల్లె శ్రీనివాసరావు, రుక్మధర్రావు, పసుపులేటి ప్రసాద్, వెంకటకృష్ణారెడ్డి, డి వెంకటేశ్వర్లు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టికల్ 370 తీసుకురావడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. దాని వలన విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైన నష్టం జరిగింది భారతదేశానికి. ఒక సైనికునిగా అక్కడ 370 అమల్లో ఉన్నప్పుడు సర్వింగ్ సోల్జర్స్గా మేము పడినటువంటి కష్టాలు అన్నీ ఇది కాదు. చాలా భారతీయులందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఎంత కఠినమైనటువంటి వాతావరణం అక్కడ. మన దేశ సైనికులు ఆ రోడ్డు మీద వెళతా ఉన్నా కానీ, వాళ్ళు చెప్పు తీసి కొట్టినా కానీ, రాయేసి కొట్టినా కానీ వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. వాడు ఉగ్రవాది తెలుసు, రాయి తీసుకొని కొడుతున్నా కానీ ఏం చేయలేని పరిస్థితిలో, దీనమైన పరిస్థితిలో సైన్యం ఉండేది ఆ సమయంలో. 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది ఒక చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా నేను చెప్తున్నాను. అలాంటి ఆర్టికల్ రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మోడీ గారి సత్తా గురించి తెలియజేయాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మన భారతదేశానికి సంబంధించిన ఒక హెలికాప్టర్, ఒక పైలట్ అభినందన్ అనే అతను తీసి వెళ్ళి అక్కడ సాంకేతిక లోపంతో పాకిస్తాన్లో పడిపోతే, ఇంతవరకు దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినంత ఎప్పుడూ జరగని విధంగా ఆ పాకిస్తాన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న 3వ రోజునే సైనికుడిని జిందా బతికి తీసుకురాగలిగినటువంటి మరి మా మంచి మహా నేత మోడీ గారు చెప్పుకోవచ్చు. ఇక్కడ మోడీ గారి గురించి చెప్పాలంటే భారతదేశ అభివృద్ధి పరుగులెత్తుతుంది అనే దానికి పల్లెటూళ్ళలోకి వెళ్ళి చూసినా కానీ మీకు అర్థమవుతుంది. ఏ విధంగానంటే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే, ఉదాహరణకు స్వచ్ఛ భారత్ తీసుకోండి. గతంలో చూస్తే చాలామంది పాలకులు ఒక పథకాన్ని, ఒక సిస్టమ్ ప్రవేశపెట్టి ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ని స్వయంగా తీసుకొని పదే అధికారులను కూడా ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి దాకా అధికారులని ప్రజలకు అర్థమయ్యే విధంగా 1కి 10 సార్లు చెప్తూ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజున గతంలో పల్లెటూళ్ళకి వెళ్తే ముక్కు మూసుకొని గల్లీలు దాటవలసిన పరిస్థితి ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో మరి ఉంది. పల్లెటూళ్ళు కూడా ఉన్నాయంటే స్వచ్ఛ భారత్ ముఖ్యమైనటువంటి మరి లక్ష్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చూస్తే ఎక్కడ ఏ పల్లెటూరులో చూసినా కానీ ఆ కట్టెల పొయ్యి మీద ఊదుతూ ఉండేవాడు. మరి ఇప్పుడు చూస్తే మొత్తం ఇంటింటికి గ్యాస్. ఏ మహిళ కూడా గ్యాస్ లేకుండా ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు మరి ఆ విధంగా సబ్సిడీలు కూడా ఇచ్చుకుంటూ గ్యాస్ పథకాలను ప్రవేశపెట్టి మరి వారు చూపించినటువంటి చొరవ కూడా చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని తయారీ రంగంలో కూడా వెనకబడి ఉంది. ఏదైనా కానీ మనం గతంలో చూస్తే మేడ్ ఇన్ జపాన్, మేక్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా. మరి మోడీ గారు వచ్చిన కాడి నుంచి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో మనం ఎందుకు వెనకబడి ఉన్నాం, భారతీయులు కూడా మనం తయారు చేయగలమనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలోని ఈ రోజున హెలికాప్టర్ విమానాలు కూడా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే మోడీ గారి గొప్పతనంగానే మనం చెప్పుకోవాలి. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్య కేసులోని నిందితుడిని బాపట్ల రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్కు పంపినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ముద్దాయి వివరాలు తెలియజేశారు. మృతురాలు దాసరి సుభాష్ని తల్లి గుజ్జర్లపూడి మెరిమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ హత్య గురించి తెలుసుకుని వెంటనే హత్య కేసును త్వరితగతిన ఛేదించుట కొరకు బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, బాపట్ల రూరల్ సీఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాసులు మరియు 8 మంది పోలీస్ సిబ్బందులతో బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు యువతి హత్య కేసు దర్యాప్తు సాగించిన బాపట్ల రూరల్ సీఐ కె శ్రీనివాసరావు మృతురాలు కుటుంబ సభ్యులు, ఇతర సాక్షులు చెప్పిన సమాచారం ఆధారంగా నేరస్థలమును పరిశీలించి భౌతిక సాక్ష్యాధారాలను పరిగణలోనికి తీసుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జూన్ 11వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు మధ్యవర్తుల సమక్షంలో నిందితుడిని బాపట్ల టౌన్లోని కమ్మ కళ్యాణ మండపం వద్ద బాపట్ల రూరల్ సీఐ కె శ్రీనివాసరావు వారి సిబ్బంది సహాయంతో అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించిన ఒకదానికొకటి క్రోడీకరించుకుని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి న్యాయస్థానంలో ముద్దాయికి కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, బాపట్ల రూరల్ సీఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనివాసులు, బాపట్ల రూరల్ స్టాఫ్ అందరినీ ఎస్పీ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం గారు పర్టికులర్గా మహిళల మీద దాడులు అలాంటివి జరగకూడదని, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ముద్దాయికి తగినటువంటి శిక్ష పడాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉద్దేశంతో మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అసలు ఏం జరిగిందంటే చెరువు జమ్ములపాలెంలో సుభాషిణి ఉన్నది. ఆవిడ 12 సంవత్సరాల క్రితం హరీష్ అనే అబ్బాయిని, అదే గ్రామానికి చెందినటువంటి హరీష్ అనే అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం, వారికి 2 సంతానం. వారు సంసార జీవితం క్రమంగా జరుగుతున్న క్రమంలో ఈ మధ్య ఎవరితోట ఫోన్లో మాట్లాడుతుందనేటువంటి అనుమానంతో అతను అనుమానం పెనుభూతమై ఆ అమ్మాయితో ఘర్షణ పడి దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వెళ్ళి 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లోనే ఆ అమ్మాయిపై చల్లి తగ్గి రాజేయడం జరిగింది. ఆ మంటలు తట్టుకోలేక బయటకు వచ్చి అమ్మాయి కింద పట్టు చుట్టుపక్కల వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేయడం, మరలా అక్కడి నుంచి మన బాపట్ల హాస్పిటల్కి తీసుకురావడం, ఇక్కడి నుంచి గుంటూరు రిఫర్ చేసి వెళ్ళే మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన దీన్ని బట్టి పక్కాగా మనం 100% కన్విక్షన్ వచ్చేటువంటి విధంగా దర్యాప్తు చేయడం, మా సిఐ గారు లింక్ చేయటం, దీనిలో అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్ మేజిస్ట్రేట్ గారి ద్వారా ఇవ్వటం, దానిలో ఎవరు ఏం చేశారనేది కూడా ఉంది. అది కూడా మేము కాపీ తీసుకునే దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో ఇంకెవరన్నా ఉన్నారా, బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేదైనా అన్నీ విచారించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి సిఐ గారు ఇతన్ని మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపం దగ్గర ఉన్నాడని సమాచారంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని 24 గంటల్లో కోర్టుగా హాజరుపరుస్తాం. చట్ట ప్రకారం సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి లింక్ చేసి గ్యారంటీగా శిక్ష పడేటువంటి విధంగా పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నాం. పిరమిడ్ ధ్యానంతో ఆందోళన, ఒత్తిడి తగ్గి శక్తి పెంపొందుతుందని ధ్యాన మాస్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో ఏరువాక పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ధ్యానులు ఆలపాటి రాజేశ్వరి ఆత్మశక్తికి శాంతి కలగాలని ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనస్సు, ఆత్మ మధ్య అనుసంధానం పెంచుకొని ఆధ్యాత్మిక అనుభవాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. సాధుకి ఆహారం మనం చేసే సాధన, మరి బ్రహ్మంగారు చెప్పింది మొత్తం కూడా ప్రతి ఒక్క అక్షరము మన ఆత్మ గురించి, మన సాధన గురించి, మన సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, మరి ఆ మహానుభావుడు ప్రాణజ్ఞానాన్ని రాసి మనకు అందించి మరి 2012 దాకా ఆయన చెప్పిందే తర్వాత ఇంకా ఎంతోమంది మహానుభావులు వచ్చి దాన్ని మార్చి మళ్ళీ చైతన్యంగా మార్చారు. మనం కూడా సామాన్యమైన వాళ్ళం కాదు. మరి ఎప్పుడైతే బ్రహ్మంగారు అనుకుంటున్నామో ఆయన తేజస్సు మనలో ఉంది, అందరూ చైతన్యం మనలో ఏర్పడే మనం ఈ సాధనకు రాగలిగాం. మనం చేసే సాధన అనుకున్నంత సామాన్యమైనది కాదు, సత్య సాధన. కాకపోతే మన శరీరాల్లో ఉండి అంతకు ముందర మొత్తం మనం
అహంకారంతోనే జీవించారు. ఎప్పుడెప్పుడు సత్యంగా ఉండి ధర్మం ఎక్కడెక్కడో మొలకెట్టేది. ఇప్పుడు అలా కాకుండా సాధన ఎక్కువ చేయటం వల్ల మనలో ఆ అహంకారాల్లో ఉన్న పవర్ పోయింది. మన ఆత్మకి బుద్ధికి అనుసంధానం అయ్యి ప్రేమని దానానికి మనం సహకరిస్తున్నాం. అంటే మనలో ఎంతో మార్పు వచ్చింది. ఈ సాధన వల్లే ఈ మార్పు జరిగి తీరుతుంది. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలోని గ్రామంలోని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో మూలా నక్షత్రం ఆషాఢమాసం సందర్భంగా అష్టోత్తర శత కలశాలతో జ్యేష్ఠ అభిషేకోత్సవం శ్రీ నవనాగ సహిత మానసదేవికి జరిగింది. వృషభ గోపూజ అనంతరం క్షేత్రపాలక హోమం నిర్వహించారు. నవనాసిత మానసదేవికి అష్టోత్తర కలశాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర, మామిడి రాజశేఖర్, పద్మావతి, శ్యామలాదేవి, కొట్రా శ్రీదేవి, యామిని, శ్రీలక్ష్మి, మడిశెట్టి బ్రహ్మరాంబ, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన రూరల్ పోలీసులు. అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. ప్లాస్టిక్ రహిత బాపట్లగా తీర్చిదిద్దటానికి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.